ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము. కొన్నిసార్లు దేవుడు మనకు చెప్పిన దానికంటే మనుషులు చెప్పిన దానికే ఎక్కువ విలువిస్తాము. మనము పట్టుదలగా ప్రార్థించి దేవుని స్వరమును విని ఆ తర్వాత అందరి వద్దకు వెళ్ళి వారి ఉద్దేశాలు కూడా తెలుసుకుంటూ ఉంటాము. మనము దేవుని వాక్యం కంటే మనుషుల ఉద్దేశాలకు ఎక్కువ గౌరవిస్తామని అర్థము. ఆ ధోరణి వలన మనం తరచుగా దేవుని నుండి తెలుసుకోగలుగు మన సంబంధాన్ని అభివృద్ధిపరచుకోలేము. పై వాక్యము మనము ఇతరుల నుండి రూఢిపరచుకోవాల్సిన అవసరము లేకుండా మనకు తన వాక్యము ద్వారా బోధించుటకై ఆయన యందు నమ్మిక ఉంచాలి అనే విషయాన్ని దృఢపరుస్తుంది. మనకు దేవుని వాక్యం బోధించడానికి ఎవరూ అవసరం లేదని అది చెప్పుటలేదు. లేని ఎడల దేవుడు తన సంఘములలో బోధకులను నియమించాడు. అయితే అది ఏమి చెప్తుందంటే, మనం క్రీస్తునందు ఉన్నత వారమైతే మన అంతర్యంద్రములో ఆయన నుండి కలిగి మనలో నిలిచుచున్న అభిషేకం మనలకు సహాయపడి దారి చూపుతుంది. మనము అప్పుడప్పుడు ఎవరినైనా సలహా కోరవచ్చు, కానీ మన జీవితంలో మనము నిర్ణయము తీసుకోవాల్సిన విషయం కొరకు మాటి మాటికి ఇతరుల వద్దకు పోకూడదు. మొదటిగా మనము దేవుని చిత్తము కొరకు మనం అడగాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.